పంటకి అందాలంటే ఈ యొక్క కేటగిరీలో ఉండే ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. కమింగ్ టు ద ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. బేసికలీ హ్యూమిక్ అనే సబ్స్టెన్స్ ఏముంది మన భూమిలో ముందుగా ఎక్కువగా ఉండేది. మన పూర్వీకులు చేసే ఒక సమయంలో వాళ్ళు ఆర్గానిక్‌గా చేసే పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతుల్లో ఈ యొక్క హ్యూమిక్ సబ్స్టెన్సెస్ ఏమనేది ఉంది. అది మంచిగా ఉండింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మేము ఎటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్‌ని భూమిలో యాడ్ చేయడం లేదు కాబట్టి మన భూమిలో హ్యూమిక్ కంటెంట్ అనేది తగ్గిపోయింది. దీని ద్వారా మన హ్యూమిక్ కంటెంట్‌తో పాటు మన దిగుబడి, దాంతో పాటు మన పంటల్లో గ్రోత్ గాని, దాంతో పాటు మన పంటలో ఒక నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క హ్యూమిక్ సబ్స్టెన్సెస్ ఏముంది, ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ ఏముంది, 3 మెయిన్ సబ్స్టెన్సెస్‌తో తయారు చేస్తారు. ఒకటి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమిన్. This is the main composition of this humic granules. How is this product different from the market? యూజువల్లీ బయట మార్కెట్‌లో తయారు చేసే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఎలా తయారు చేశారంటే, సాయిల్‌ని వాళ్ళు పౌడర్ చేసి దాని మీద హ్యూమిక్ అనే సబ్స్టెన్సెస్‌ని కోట్ చేసేస్తారు. బట్ వెస్టిజ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఒక జెన్యూన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్‌లో తయారు చేయబడుతుంది. ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమిన్ నేచర్ ఎలా ఉంటదంటే, దీన్ని గుళిక చేయడానికి ట్రై చేసి అది గుళిక అవ్వదు. అది మళ్ళీ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అది మళ్ళీ పగిలిపోయి పౌడర్ ఫార్మ్‌లో ఇట్ విల్ జస్ట్ కమ్ బ్యాక్ టు ద పౌడర్ ఫార్మ్. బట్ వెస్టేజ్ అగ్రీలో ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎలా తయారు చేశారు అంటే, ఒక స్మాల్ సిలికాన్ మెటీరియల్ బేస్ చేసి దాని మీద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమిన్‌ని కోట్ చేసి ఈ యొక్క గ్రాన్యూల్స్‌ని తయారు చేయబడింది. బట్ బయట దొరికే మార్కెట్‌లో ఉండే ప్రొడక్ట్స్‌ని ఇలా జెన్యూన్ మెథడ్‌లో తయారు చేయరు. వాళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ని తగ్గించడానికి, దాంతో పాటు వాళ్ళ మార్జిన్స్‌ని పెంచుకోవడానికి వాళ్ళేం చేస్తారు, ఒక సాయిల్ బేస్డ్ హ్యూమిక్ ప్రొడక్ట్‌ని తయారు చేస్తారు. అటువంటి ప్రొడక్ట్స్‌ని భూమిలో వాడితే ఎటువంటి మేజర్ బెనిఫిట్స్ అయితే ఉండవు. మోర్ ఓవర్ దట్ ఈస్ జస్ట్ అన్ ఇన్‌స్టంట్ రిలీఫ్ అని చెప్పొచ్చు. బట్ వెస్టేజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏముంది, ఇట్స్ ద మోస్ట్ జెన్యూన్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ హ్యూమిక్ గ్రాన్యూల్స్. ఈ యొక్క ప్రొడక్ట్స్ స్లో రిలీజింగ్ నేచర్‌తో మన పంటల్లో చాలా ఎక్కువ సమయం వరకు వర్క్ చేస్తూనే ఉంటది. బికాస్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ హ్యూమిక్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఒక్కొక్క లేయరే స్లోగా మన పంటకి అందుతూనే ఉంటది. ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా మన పంటలో వచ్చే మార్పులు, మన భూమిలో వచ్చే మార్పులు గురించి విషయానికొస్తే, ఈ యొక్క వెస్టిజ్ కేటగిరీలో వాళ్ళు ఎంత మంచిగా ప్రోడక్ట్‌ని డిజైన్ చేశారంటే, ఫస్ట్ సాయిల్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్. నెక్స్ట్ గ్రోత్ సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి వన్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ మన పంటలో ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ఒక రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ మన పంటలో వచ్చే వ్యాధులు గానీ, కీటకాలు గానీ, దాన్ని ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఒక రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్. అండ్ సిమిలర్ వే మన పంట దిగుబడి, మన నాణ్యత పెంచడానికి ఒక రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నారు. దాంతో పాటు మేము అందించే వాటర్, న్యూట్రియంట్స్ పంటకి మంచిగా అందాలని ఒక కేటగిరీలో ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఇక హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ని వాడితే మన భూమిలో వచ్చే మార్పు ఏమంటే, మట్టిని ఇది గుల్లగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. మన పూర్వీకులు చెప్తూనే ఉంటారు, ఒక సేంద్రియ ఎరువులను వాడితే భూమిని గుల్లగా చేస్తుంది, మట్టిలో రంధ్రతని పెంచుతుంది. ఎందుకు మట్టిని గుల్లగా ఉంచాలా, రంధ్రతని ఎందుకు పెంచాలంటే, ఎప్పుడు మన సాయిల్ అనేది హార్డ్‌గా ఉంటదో, రూట్ సిస్టమ్ గానీ, డ్రైనేజ్ గానీ, వాటర్‌లో డ్రైనేజ్ సిస్టమ్ గానీ మంచిగుండదు. ఎప్పుడు మట్టి అనేది లూజ్‌గా ఉంటదో ఆటోమేటిక్‌లీ రూట్ సిస్టమ్ అనేది మంచిగా పెరుగుతది. దాంతో పాటు మేము వచ్చే వాటర్ ప్రాపర్‌గా డ్రైన్ అవ్వడం ద్వారా మన భూమి అనేది మంచిగుంటది. దాంతో పాటు డ్రైనేజ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, చాలా ఎక్కువ వాటర్ గానీ, మాయిశ్చర్ గానీ మన భూమిలో ఉంటే చాలా ఎక్కువ వ్యాధుల్ని అట్రాక్ట్ చేస్తది. కాబట్టి మేము సాయిల్ డ్రైనేజ్ ఆర్ పోరోసిటీని మంచిగా ఉంచడానికి ట్రై చేయాలా. బట్ ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, డ్రైనేజ్‌ని మంచిగా ఉంచడంలో ఏరేషన్, గాలి మంచిగా ఆడాలని,
రూట్ సిస్టమ్స్ కూడా మన పంటల్లో కూడా రూట్స్ కూడా మంచిగా రెస్పైర్ చేశాయి కాబట్టి మన భూమిలో కూడా గాలి మంచిగా ఆడాలని ఒక రంధ్రతని మేము పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సెకండ్ పాయింట్, మేము ఇచ్చే పోషకాలని యూజువలీ మేము రైతుగా డిఫరెంట్ పోషకాలని అందిస్తుంటాం. మేజర్లీ యూరియా, డిఏపి, పొటాష్. సార్ మానస గారు. ఎస్ సార్. సార్ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్, క్లారిటీ రావట్లేదు. ఫైన్ సార్, ఇస్ ఇట్ ఓకే నౌ? ఓకే సార్, ఓకే అండి. ఎస్, మేము ఇచ్చే పోషకాలు మేజర్లీ యూరియా, డిఏపి, పొటాష్ మన రైతులు ఎక్కువగా వాడే సబ్స్టెన్సెస్ ఏమంటే మన భూమిలో ఒకటి యూరియా, డిఏపి, పొటాష్. ఇది 3 రకాల పోషకాలు మాత్రమే వాడతాం. దీన్ని ఇంగ్లీష్ లో ఫాస్ట్ రిలీజింగ్ ఫర్టిలైజర్స్ అని పిలుస్తారు. ఇది ఏమవుతుందంటే మన భూమిలో వేసినప్పుడు బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, మన భూమిలో క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని ఉంటది. అయస్కాంతం లాగా ఒక పవర్ ఉంటది, మ్యాగ్నెట్ లాగా ఒక పవర్ ఉంటది. మేము ఇచ్చే పోషకాలన్నీ ప్లస్ ఆకారంలో ఉంటాయి. ఇట్ విల్ బి ఇన్ పాజిటివ్ ఫార్మ్ ఆర్ పాజిటివ్ స్టేట్. ఆ పాజిటివ్ అనేది మన భూమిలోనే ఉండాలంటే దానికి ఏదో ఒక నెగిటివ్ కావాలా. ఎప్పుడు నెగిటివ్ అనేది ఉండదు. మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఇచ్చే పోషకాలు ఎన్, పి, కే, ఎస్, సల్ఫర్ ఇవన్నీ ఏమంటే ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడు ఒక అయస్కాంతం లాగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. ఆటోమేటిక్లీ అది భూమి లోపల పదరంలో వేస్ట్ అయిపోతున్నాయి. దీన్ని లీచింగ్ అని పిలుస్తారు. లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ త్రూ లీచింగ్ అని పిలుస్తారు. ఇది ఎలా జరుగుతుందంటే వర్షం పడినప్పుడు కానీ మేము వాటర్ అందించినప్పుడు కానీ అదేమవుతుంది, ఆ వాటర్ తో పాటు ఆ పోషకాలు కూడా మట్టి లోపల పదరంలో లీచ్ అయిపోతుంటాయి. అవుట్ ఆఫ్ అవైలబిలిటీ, మన పంటకి అందుబాటులో లేకుండా కిందకి వెళ్ళిపోతుంటాయి. ఈ యొక్క హ్యూమిక్ సబ్స్టెన్స్ అనేది ఏముంది, దీంట్లో హైయెస్ట్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఉంటుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఆ నెగిటివ్ ఎనర్జీ ద్వారా మేము ఇచ్చిండే పోషకాలని ఇది అయస్కాంతం లాగా పట్టుకొని ఆ న్యూట్రియంట్ లీచింగ్ ని తగ్గిస్తుంది. ఎంత వాటర్ వచ్చినా కూడా, ఎంత వాటర్ మేము అందించినా కూడా, వర్షం వచ్చినా కూడా ఆ న్యూట్రియంట్స్ అనేది కింద పోకుండా మన పంట అందుబాటులో పెట్టడానికి ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేయబడుతుంది. సిమిలర్ వే ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మన భూమిలో ఉండే సూక్ష్మ జీవుల సంఖ్యలని మేము పెంచొచ్చు. వై, ఎందుకు పెంచాలా ఈ యొక్క సూక్ష్మ జీవులు? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎందుకు లేవంటే మన భూమిలో మన పూర్వీకులు సాగుని చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి కెమికల్స్ ని వాడేవాళ్ళు కాదు. కాబట్టి అప్పుడు ఈ యొక్క సూక్ష్మ జీవులు అనేది ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏడాదికి ఒకసారి ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడి, ఇటువంటి ఎరువుల్ని వాడి వాళ్ళు ఏడాదికి 2 పంటలు కానీ 3 పంటలు కానీ తీసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మేము ప్రతి ఒక్క పంటకి కెమికల్ ఎందుకు అందిస్తున్నామంటే మన న్యూట్రియంట్స్ అనేది మన భూమిలో జనరేట్ అవ్వడం లేదు. ఎందుకు జనరేట్ అవ్వడం లేదు అంటే ఇటువంటి సూక్ష్మాణు జీవులు మన భూమిలో లేవు కాబట్టి. దీన్ని న్యూట్రియంట్ జనరేటింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. వానపాము కానీ, మట్టిలో ఉండే గుడ్ బ్యాక్టీరియాస్ కానీ, గుడ్ ఫంగసెస్ కానీ అవి ఏం చేస్తాయంటే మన భూమిలో న్యూట్రియంట్స్ ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన గాలిలో ఆక్సిజన్ ఉంది, సిమిలర్ వే మన గాలిలో నైట్రోజన్ ఉంటది. మేమిచ్చే పోషకం ఏముంది, యూరియా మన గాలిలో ఉండే నైట్రోజన్ నుంచే తయారు చేయబడుతుంది. డిఫరెంట్ ప్రాసెసెస్ లో ఆ నైట్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి గుళిక చేసి మనకు అమ్ముతుంటారు ఫర్ 300 రూపీస్ 400 రూపీస్ కాస్ట్. బట్ ఈ యొక్క సూక్ష్మ జీవులు ఏం చేస్తాయంటే మన గాలిలో ఉండే సేమ్ నైట్రోజన్ ని పీల్చి భూమిలో ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. నైట్రోజన్ ఫిక్సేషన్ ఎంత మంచిగా జరుగుతుందో అంత మంచిగా మన భూమి పోషకాలు ఏర్పడతాయి. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూట్రియన్స్ యాజ్ వెల్. డిఫరెంట్ న్యూట్రిషన్స్ జనరేట్ చేయడానికి డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఫంగసెస్ ఉంటాయి. ఈ యొక్క ప్రోడక్ట్ ఇటువంటి బ్యాక్టీరియాస్ ని, ఫంగసెస్ ని ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేయబడుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైరెక్ట్ గా ఇది మేము వేసిన వెంటనే ఇది పెరగదు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కామన్ గా ఇది ఎలా ఒక జనరేట్ అవుతుందంటే ఒక పెరుగు
తయారు చేసే విధానంలో యూజువల్లీ మేము ఏం చేస్తాం, ఒక పెరుగు కర్డ్ తయారు చేయాలంటే నైట్ కొంచెం మా మిల్క్ లో మేము కొంచెం వేడి చేసి దాంట్లో మేము సమ్ అమౌంట్ ఆఫ్ పెరుగుని వేస్తే అది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెరుగు అనేది ఆ మిల్క్ అనేది ఏముంది కంప్లీట్ గా పెరుగుగా మారుతుంది. సిమిలర్ వే మేము ఎప్పుడు భూమిలో ఇటువంటి హ్యూమిక్ సబ్స్టెన్సెస్ ని, మైక్రో ఆర్గానిజమ్స్ కాంపౌండ్స్ ని మేము భూమిలో ఇస్తాము, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం భూమిలో ఉండే సూక్ష్మాణు జీవుల్ని కూడా అది కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము వాడుతూనే ఉంటే ఇటువంటి సూక్ష్మ జీవులు అనేది మన భూమిలో ఎక్కువగా జనరేట్ అవుతాయి అన్నమాట. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎలా వాడొచ్చు అంటే, క్షేత్ర పంటలైతే కాటన్, మిర్చి, వరి ఇటువంటి పంటల్లో, షుగర్ కేన్, వెజిటేబుల్ క్రాప్స్ ఇటువంటి పంటల్లో ఎలా వాడొచ్చు అంటే ప్రతి ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా వాడాల్సి ఉంటుంది. 8 కిలోస్ ప్యాకింగ్ రాదు కాబట్టి 10 కిలోస్ దాకా యొక్క ప్రోడక్ట్ ని మీరు వాడొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో పంట మీరు విత్తనం వేసేటప్పుడు కానీ, నాటు వేసేటప్పుడు కానీ ఒక 5 కిలోలు, దాని తర్వాత ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు, పూత వచ్చేటప్పుడు మీరు ఇంకొక 5 కిలోస్ దాకా మీరు వేసే ఎరువుల్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఆర్ మీరు మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఉసుకలో శాండ్ తో మిక్స్ చేసి మన పంటకి ఇవ్వచ్చు. ఆర్ మీరు ఏమైనా సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడుతున్నారంటే దాంతో పాటు దీన్ని మిక్స్ చేసి మీరు మన పంటకి అందించవచ్చు. ఆల్ 3 మెథడ్స్ లో మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని ఇవ్వచ్చు. సిమిలర్ వే తోటవిని పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ లో మామిడి కానీ, టెంకాయ కానీ, ఫ్రూట్ క్రాప్స్ అటువంటి హార్టికల్చరల్ ఫ్రూట్ క్రాప్స్ లో మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని ప్రతి యొక్క చెట్టుకి మీరు 100 గ్రాముల దాకా ఇవ్వాలి. ఎనీ సీజన్ జరుగుతాయి. వన్ ఆఫ్ ద అదర్ సీజన్. ఇక 2 సీజన్ లో మీరు ప్రతి చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఏడాదికి 2 సార్లు ఇస్తే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క హ్యూమిక్ So please make me a host so that yeah. Is it clear, sir? No clear, sir. Hello. No clear. Is that clear? Clear గా లేదు సార్. క్లియర్ గా లేదు సార్. No. Is it clear now, sir? Yes. I hope this is clear and my voice is clear too. And similar to humic granules, we have one more product, Agri Humic Liquid. ఇది ఒక సిమిలర్ హ్యూమిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి కాన్సన్ట్రేషన్ లో కానీ ఫామ్ లో కానీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఒక హ్యూమిక్ గ్రాన్యూల్ ఎలా పనిచేస్తుందో అలాగే ఈ ప్రోడక్ట్ కూడా పనిచేస్తుంది. హ్యూమిక్ గ్రాన్యూల్స్ లో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ 1.5% తక్కువగా ఉంటది కాబట్టి ప్రోడక్ట్ క్వాంటిటీని మేము ఎక్కువగా వాడాల్సి ఉంటది. బట్ హ్యూమిక్ లిక్విడ్ లో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ అనేది
6% ఉంటది కాబట్టి మేము ఈ యొక్క ప్రోడక్ట్‌ని క్వాంటిటీని తక్కువగా వాడతాం. 500-600 ఎంఎల్ ప్రతి ఎకరానికి వాడాల్సి ఉంటది. ఈ యొక్క ప్రోడక్ట్‌ని వాడితే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ గానీ, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గానీ వాడితే మన పంటలో వచ్చే మార్పులు ఎటువంటివి అంటే ఒకటి సీడ్ జర్మినేషన్ పర్సెంటేజ్‌లో విత్తన మొలకల సంఖ్యలో చాలా ఎక్కువగా మార్పులొస్తాయి. యాస్ యూ సీ ఇన్ ద ఇమేజ్ ఈ యొక్క హ్యూమిక్ ప్రోడక్ట్‌ని వాడితే మన విత్తనం జర్మినేషన్ ఏమున్నాయి చాలా ఎక్కువగా మంచిగా జరుగుతాయి. సిమిలర్ వే ఈ యొక్క ప్రోడక్ట్‌ని వాడితే మన భూమిలో వేరులు రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయబడుతుంది. యూజువల్లీ 2 రకాల వేరులుంటాయి. ఒకటి తల్లి వేరు, మళ్ళీ పిల్ల వేరులు. ఈ తల్లి వేరు అనేది మన పంటలో నిలవడానికి స్ట్రెంగ్త్‌ని అందిస్తాయి. బట్ అదే పిల్ల వేరులైతే మేమిచ్చే పోషకాల్ని, దాంతో పాటు మేమిచ్చే వాటర్‌ని మన పంటకి అందించడంలో హెల్ప్ చేస్తాయి. వాటెవర్ వి గివ్ న్యూట్రియంట్స్ గానీ, వాటర్ గానీ అది కంప్లీట్‌గా అబ్జార్బ్ చేసేది పిల్ల వేరులు. ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్ ఫార్మింగ్ కండిషన్స్‌లో ఈ యూరియా, డీఏపీ, పొటాష్ వాడితే ఇటువంటి పిల్ల వేరులు అనేది జనరేట్ అవ్వడం లేదు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హ్యూమిక్ సబ్స్టెన్స్ ఆర్ హ్యూమస్ సబ్స్టెన్సెస్ ఇన్ అవర్ సాయిల్. ఈ యొక్క హ్యూమిక్ లిక్విడ్‌ని వాడితే మీరు ఇటువంటి పిల్ల వేరులు అనేది చాలా ఎక్కువగా జనరేట్ చేస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక మంచి రూట్ సిస్టమ్‌ని జనరేట్ చేస్తాయి. ఈ యొక్క మంచి రూట్ సిస్టమ్‌ని జనరేట్ అయితే మాత్రమే మేము మంచి ఒక పంటని పండించగలం. పెరుగుదలలో గానీ, దిగుబడిలో గానీ, పంట నాణ్యతలో గానీ. కామన్‌గా ఏమైతుందంటే మేమిచ్చే పోషకాలు మన పంటకి అందడం లేదు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ ఎప్పుడు మంచిగుండదో మేమిచ్చే పోషకాలనేది కంప్లీట్‌గా అందవు. కాబట్టి మేము మంచి రూట్ సిస్టమ్‌ని తయారు చేస్తే మాత్రమే మేమిచ్చే పోషకాల్ని కంప్లీట్‌గా మన పంటకి అందించడం ద్వారా మేము ఒక మంచి పంటలో డిఫరెంట్ మార్పులు తేవగలుగుతాము. ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడితే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్‌ని ఎందుకు వాడాలా అంటే కొమ్మలు మంచిగా రావాలా, పిలకలు మంచిగా రావాలా, చెట్టు డెవలప్‌మెంట్ పెరుగుదల మంచిగుండాలా, పచ్చిగుండాలా, ఫోలియేజ్ అనేది చాలా ఎక్కువగా రావాలంటే ఒక ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. పోషకాల ఆకలిని పెంచి చాలా ఎక్కువ పోషకాల్ని తీసుకోవడానికి ఇది జనరేట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ అప్పుడు ప్లాంట్ అనేది చాలా ఎక్కువ న్యూట్రిషన్‌ని అబ్జార్బ్ చేసి గ్రోత్ అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎలా వాడొచ్చు అంటే, ఒకటి విత్తన శుద్ధి ద్వారా వాడొచ్చు. ప్రతి కిలో విత్తనానికి 10 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని వాడి మీరు విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వరిలో మీరు విత్తన శుద్ధి కింద మోస్ట్ ప్రిఫర్డ్ వే ఈస్ రూట్ ట్రీట్మెంట్. విత్తన శుద్ధి కింద మీరు రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. వేరుల చికిత్స. ఈ యొక్క ప్రాసెస్‌ని ఎలా చేస్తారంటే, యూజువల్లీ నారుమడిని తయారు చేసుకుంటారు. నారుమడి నుంచి ఆ యొక్క నారుల్ని పీకి కట్టడం చేయబడుతుంది. ఆ ఒక్క నారుల్ని మీరు కట్టిన నారుని ఏం చేయాలంటే, ఒక బకెట్‌లో ఒక 5-10 లీటర్స్ వాటర్ తీసుకొని, ఆ యొక్క వాటర్‌లో మీరు 2-4 ఎంఎల్ ప్రతి లీటర్ నీటిలో 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని వాడి, ఆ ఒక్క వాటర్‌లో మీరు ఏం చేయాలా, ఆ ఒక్క నాటుని కట్టిన నాటుని మీరు దాంట్లో నానబెట్టి, లేటర్ మెయిన్ ఫీల్డ్‌లో సేవ్ చేస్తే గనక రూట్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి, పిలకలు మంచిగా రావడానికి, చెట్టు మంచిగా డెవలప్ అవ్వడానికి ఈ యొక్క రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేయబడుతుంది. దాంతో పాటు మీరు బయట నర్సరీ నుంచి తీసుకొనొచ్చే ట్రేస్ టమాటో గానీ, వంకాయ గానీ, మిర్చి గానీ, ఆ ఒక్క ట్రేస్‌ని ఎలా మీరు విత్తన శుద్ధి చేసుకోవచ్చంటే, ఒక టబ్‌ని తీసుకొని దాంట్లో డైరెక్ట్‌గా మీరు ఆ ఒక్క ట్రేస్‌ని డిప్ చేసి తీసుకుపోయి డైరెక్ట్‌గా మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవ్వడానికి, మంచిగా డెవలప్ అవ్వడానికి ఒక రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. సిమిలర్ వే ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు. ప్రతి లీటర్ నీటిలో 2 ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి 2 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని వాడి మీరు స్ప్రే చేయాల్సుంటది. ఈ యొక్క స్టేజ్‌లో స్ప్రే చేయాలంటే మీరు పంట ఏసి నారేసి 15-20 రోజుల తర్వాత 15-20 డేస్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంటింగ్ ఆర్ సోయింగ్ విత్తనమేసి 15 గాని, 20 రోజుల తర్వాత నారేసి 15 గాని, 20 రోజుల తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్‌ని స్ప్రే చేయాల్సుంటది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని అప్పుడెందుకు స్ప్రే చేయాలంటే, ఫస్ట్ 15 డేస్ అనేది పంట ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఒక కొత్త ఎన్విరాన్మెంట్‌లో అక్కడ
అక్కడ అలవాటు పడడానికి టైం తీసుకొని దాని తర్వాత గ్రోత్ ఫేజ్ అనేది స్టార్ట్ చేస్తది. ఆ ఒక గ్రోత్ ఫేజ్‌లో మేము ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఇవ్వగలిగితే ఆటోమేటికల్లీ మేము ఎక్కువగా గ్రోత్‌ని పొందొచ్చు. దాంతో పాటు మంచి ఒక ఫోలియేజ్‌ని ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా మీరు పొందొచ్చు. సిమిలర్‌గా ఈ యొక్క ప్రొడక్ట్‌ని మీరు డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ప్రతి ఎకరానికి 500-600 ఎంఎల్ దాకా మీరు డ్రిప్ వాడుతుంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా మీరు దీన్ని మన పంటకి అందించొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడితే పంట గ్రోత్ పెర్ఫార్మన్స్‌లో, ప్రొడక్టివిటీలో దాంతో పాటు న్యూట్రియంట్స్ అవైలబిలిటీ అండ్ రిటెన్షన్ మేమిచ్చే పోషకాలు మన పంటకి అందించడం ద్వారా, ఆ న్యూట్రియంట్స్ లాసెస్‌ని తగ్గించడం ద్వారా మేము కంప్లీట్ ఒక గ్రోత్‌ని ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా పొందొచ్చు. సిమిలర్ వే వి హావ్ వన్ మోర్ ప్రొడక్ట్ వెస్టేజ్ అగ్రి నానోటెక్. ఇదొక బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కామన్‌గా మన రైతులు మన భూమిలో వాడే వస్తువులేమంటే మేజర్ పోషకాలేమంటే యూరియా, డీఏపీ, పొటాష్. ఇది మన పంటకి పెరుగుదలకి కావచ్చు, దాంతో పాటు దిగుబడులకి కావచ్చు, ఆ పంట నాణ్యత కావచ్చు చాలా ఎక్కువ డెవలప్‌మెంట్ అనేది జరగదు. యూరియా, డీఏపీ, పొటాష్ వాడితే మన భూమిలో మన పంటలో గ్రోత్ అనేది మంచిగా చూడొచ్చు. బట్ మన పంట మంచిగా దిగుబడి ఇవ్వాలా, పంట మంచిగా నాణ్యత ఉండాలంటే మేము బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ చేయాలా. ఆ బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ అంటే మన పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని అందించాలా. ఆ అన్ని రకాల పోషకాల్లో ఈ సూక్ష్మ పోషకాలనేది చాలా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. అది మేము అందించడం లేదు కాబట్టి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మన పంటలో దిగుబడి అనేది మంచిగా రావడం లేదు. దాంతో పాటు పంటలో నాణ్యత అనేది మంచిగా రావడం లేదు. దాంతో పాటు మేము తినే ఫుడ్‌లో కూడా న్యూట్రిషన్ అనేది జనరేట్ అవ్వడం లేదు. ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఒక సప్లిమెంట్‌ని ఎందుకు తీసుకుంటారు అని ఏమని అడిగితే ఒక మేజర్ రీజన్ ఏమంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఎందుకు మేము అడిషనల్‌గా సప్లిమెంట్ తీసుకోవాలంటే మేము తినే ఫుడ్‌లో పోషకాలు లేవు కాబట్టి దిస్ ఇస్ ద మేజర్ రీజన్ అని చెప్పటం. మేము తినే ఫుడ్‌లో పోషకాలు మన బాడీకి కావాల్సిన పోషకాలు అందడం లేదు కాబట్టి మేము సప్లిమెంట్‌గా క్యాప్సూల్ రూపంలో మేము న్యూట్రిషన్‌ని తీసుకుంటున్నాం. సిమిలర్ వే ఈ యొక్క ప్రొడక్ట్ ఏముంది మన పంటకి కావాల్సిన పోషకాలు అందడం లేదు కాబట్టి మేము ఇక నానోటెక్ ద్వారా మన పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని అందించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌లో స్పెషల్లీ సూక్ష్మ పోషకాలనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మన పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు 16 రకాల పోషకాలు పోషకాల్లో 8-10 టైప్స్ ఆఫ్ పోషకాలు దీంట్లో ఉంటాయి. యూజువల్లీ మన ఆ 16 రకాల పోషకాలు కామన్‌గా మన రైతులు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఈ 3 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 13 అనేది ఇవ్వడం లేదు. ఈ యొక్క నానోటెక్ ద్వారా ఒక రిమైనింగ్ ఏమున్నాయి ఆ పోషకాలని అందించడంలో ఈ యొక్క నానోటెక్ అనేది ప్రొడక్ట్ హెల్ప్ చేయబడుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడితే గ్రోత్ మంచిగా రావడానికి ప్రమోట్ చేస్తుంది. దీంట్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి పెరుగుదల పెంచడానికి సహాయపడతాయి. సిమిలర్ వే ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది న్యూట్రియంట్ రిటెన్షన్ మేమిచ్చే పోషకాలు పంటకి అందించడానికి హెల్ప్ చేయబడుతుంది. ఈ యొక్క నానో టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి దీంట్లో న్యూట్రియంట్ లాసెస్ అనేది చాలా తక్కువ. అందరూ చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు నానో యూరియా అని వచ్చింది. బాటిల్ ఫార్మ్ ఆఫ్ యూరియా 500 ఎంఎల్ యూరియా వచ్చేసింది. ఇది కంప్లీట్ మీరు వాడే 45 కిలో బస్తా యూరియా ఉంది. దానికొక రిప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. మీరు వాడే నానో యూరియా. ఈ యొక్క నానో యూరియాలో స్పెషాలిటీ ఏమంటే వేస్టేజ్ అనేది చాలా తక్కువుంటది. క్వాంటిటీ అనేది చాలా తక్కువుంటది. చాలా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటది. దాంతో పాటు అబ్సార్ప్షన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటది. దీన్ని మీరు 100 ఎంఎల్ వాడితే 100 ఎంఎల్‌లో దాదాపు 90% దాకా మన పంట అనేది తీసుకోవడం జరుగుతుంది. సిమిలర్ ప్రొడక్ట్ మన నానోటెక్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏమైతుంది ఏం ఏమన్నా 100 గ్రామ్స్ అందిస్తే దాంట్లో 90-95% దాకా మన పంట అనేది కంప్లీట్‌గా తీసుకోవడం జరుగుతుంది. నానో ప్రొడక్ట్‌లో వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక ప్రొడక్ట్ ఏం చేసింది మన పంటలో సూర్యకిరణ జన్యోస్మి
ఆర్ ఫోటోసింథసిస్ అని చెప్పొచ్చు. సూర్యకిరణ సంయోగ క్రియ ఆ ఒక ప్రాసెస్ ని పెంచుతుంది. ఆ ఒక ప్రాసెస్ లో మేమిచ్చే పోషకాలు, మేమిచ్చే వాటర్, బయట ఉండే గాలి మరియు సన్‌లైట్ ని తీసుకొని ఫుడ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఫోటోసింథసిస్ ఇస్ ఎ ఫుడ్ జనరేషన్ ప్రాసెస్. ఇక నానోటెక్ ఏం చేస్తుంది? ఈ యొక్క ఫుడ్ జనరేషన్ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ ని పెంచుతుంది. ఎప్పుడు చాలా ఎక్కువగా ఫోటోసింథసిస్ అవుతుందో అప్పుడు చాలా ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ చాలా ఎక్కువగా ఫుడ్ అనేది స్టోరేజ్ చేయబడుతుంది. మన పంటల గింజల్లో గానీ, ఫ్రూట్స్ లో గానీ చాలా ఎక్కువ ఫుడ్ అనేది స్టోరేజ్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటికల్లీ మన దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. దాంతో పాటు ఇది మన పంటలో నాణ్యత పెంచడంలో హెల్ప్ చేస్తుంది. కామన్‌గా మేము వెజిటబుల్ మార్కెట్ గానీ, ఫ్రూట్ మార్కెట్ గానీ వెళ్ళినప్పుడు మేము ఫ్రూట్ ఎలా ప్రిఫర్ చేస్తామంటే, సెలెక్ట్ చేస్తామంటే మంచి షేప్ ఉండాలా, కలర్ ఉండాలా, మంచి సైజ్ ఉండాలా, దాంతో పాటు మంచి ఫ్రెష్‌నెస్ ఉండాలని కోరుకుంటాం. అటువంటి ఫ్రెష్‌నెస్‌ని, షెల్ఫ్ లైఫ్‌ని, షేప్, కలర్‌ని దాంతో పాటు న్యూట్రియంట్స్‌ని దాంట్లో ఉండే పోషకాలని కూడా పెంచడంలో, న్యూట్రియంట్ కంపోజిషన్‌ని కూడా పెంచడంలో ఈ యొక్క నానోటెక్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు మంచి షేప్, సైజ్, కలర్ మంచిగుంటదో ఆటోమేటికల్లీ మార్కెట్‌లో ప్రిఫరెన్షియల్ బేసిస్‌గా మన ప్రొడక్ట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనకి మంచి ప్రైస్‌కు అందించడంలో అందుతుంది. కాబట్టి ఒక ప్రొడక్ట్ ఏం చేస్తుంది? మన పంటలో నాణ్యత, దాంతో పాటు దిగుబడిని పెంచడంలో, గ్రోత్‌ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎలా వాడొచ్చు అంటే, దీన్ని స్ప్రే చేసి వాడొచ్చు. ప్రతి లీటర్ నీటిలో 2 గ్రామ్స్. ప్రతి లీటర్ నీటికి మీరు 2 గ్రామ్స్ ఏసి దీన్ని స్ప్రే చేయడం జ చేయొచ్చు. సిమిలర్ వే మేమిచ్చే పోషకాలు యూరియా, డీఏపీ, పొటాష్ మేము వాడే ఎరువుల్లో కూడా దీన్ని మిక్స్ చేసి వాడొచ్చు. ప్రతి ఎకరానికి 1 కిలో దాకా మీరు డైరెక్ట్‌గా మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి వాడొచ్చు. డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. మీరేమైనా డ్రిప్ సిస్టమ్స్ ఉంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా వాడాలనుకుంటే ప్రతి ఎకరానికి 500 గ్రాములు. 500 గ్రామ్స్ పర్ ఎకర్. మీరు యూరియా, డీఏపీ మీరు వాడే ఎరువుల్లో వాడాలి. డైరెక్ట్‌గా సాయిల్ అప్లికేషన్ చేయాలంటే ప్రతి ఎకరానికి 1 కిలో. డ్రిప్ ద్వారా ఇవ్వాలంటే ఆ డ్రిప్ అనేది చాలా అక్యురేట్ ఏరియాలో వాటర్ అందడం జరుగుతుంది కాబట్టి దీనికి చాలా తక్కువగా వాడాలా. ఐ మీన్ 500 గ్రామ్స్ ప్రతి ఎకరానికి వాడాల్సి ఉంటది. ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి బెనిఫిట్స్ మన పంట లోపల వస్తాయి. సిమిలర్ వే వి హావ్ వన్ మోర్ ప్రొడక్ట్ వెస్టీజ్ అగ్రి మాస్. ఈ యొక్క సారీ వెస్టీజ్ అగ్రి మాస్ అనే ప్రొడక్ట్ ఏముంది, ఇది ఎస్పెషల్లీ ఫర్ ఫ్లవరింగ్ పర్పస్. ఫ్లవరింగ్ మంచిగా రావాలా, పూత మంచిగా రావాలా, ఆ పూత అనేది మంచిగా కాయగా మారాలి, పిందెలుగా మారాలంటే ఒక ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ఒక ఇమ్యూనిటీ మన పంటలో ఇవ్వచ్చు. ఒక ప్రోడక్ట్ లో మన పంటల్లో చాలా ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు 100 పూలు వచ్చింటే ఆ 100 పూల్లో 100 కాయలు అనేది కాయవు. దాంట్లో ఓన్లీ 30-50% దాకా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మారుతాయి. రిమైనింగ్ 40-50%, 60% దాకా ఫ్లవర్స్ అనేది డ్రాప్ అయిపోతుంటాయి. ఆ డ్రాప్ అవ్వడానికి కారణం ఏమంటే, ఒకటి మెయిన్ రీజన్ ఇస్ అబయోటిక్ స్ట్రెస్. మన పరిసరం నుంచి అయ్యే ఒత్తిడి అని చెప్పొచ్చు. ఎక్కువ ఎండ గాని, మంచు, ఎర్లీ మార్నింగ్ కురిసే మంచు గాని, చాలా ఎక్కువ వర్షం పడినా గాని, మన భూమిలో వాటర్ లెవెల్స్ ఫ్లడ్డింగ్ అని చెప్పొచ్చు. వాటర్ మాయిశ్చర్ అనేది చాలా ఎక్కువ ఉన్నా గాని, మన భూమిలో వాటర్ తక్కువున్నా గాని, మన భూమిలో సాల్ట్ కంటెంట్ ఉప్పు పదార్థం అనేది చాలా ఎక్కువున్నా గాని, మన భూమిలో టెంపరేచర్ అనేది తగ్గినా గాని, ఇటువంటి అబయోటిక్ స్ట్రెస్ ద్వారా ఫ్లవర్ అనేది చాలా ఎక్కువగా రాలడం జరుగుతుంది. సిమిలర్ వే బయోటిక్ స్ట్రెస్ మన పంటలో వ్యాధులొచ్చినప్పుడు గాని, కీటకాలొచ్చినప్పుడు గాని, దాంతో పాటు న్యూట్రిషన్ డెఫిషియన్సీ పోషకాల కొరత వలన కూడా ఫ్లవర్స్ అనేది చాలా ఎక్కువగా రాలడం జరుగుతుంది. ఈ యొక్క అగ్రి మాస్ ఏముంది, ఈ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది, ఇటువంటి పరిసరం నుంచి అయ్యే ఒత్తిడిని ఎదిరించడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మన పంటలో పెంచుతుంది కాబట్టి, ఎంత ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వచ్చినా కూడా, బయోటిక్ అండ్ డయాబెటిక్ స్ట్రెస్ వచ్చినా కూడా ఫ్లవర్స్
డ్రాప్ అవ్వడానికి ఇది ఇవ్వదు. కాబట్టి చాలా ఎక్కువ ఫ్లవర్స్ గా మారతాయి. ఈ యొక్క ప్రొడక్ట్ స్పెషాలిటీ మీన్స్ అగ్రి మాస్ ప్రోడక్ట్ ని మేము వాడి 100 పూలు ఏమైనా కాసింటే ఆ 100 పువ్వులో దాదాపు 70-80% దాకా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మార్చడంలో హెల్ప్ చేయబడుతుంది. దీంతో పాటు ఎక్కువగా ఫ్లవర్స్ అనేది ఎప్పుడు ఫ్రూట్ గా మారుతుందో ఆటోమేటిక్‌లీ మన పంటలో దిగుబడి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్‌ని ఎప్పుడు వాడాలంటే ప్రీ ఫ్లవరింగ్ పూత వచ్చే ఒక 5-10 డేస్ ముందుగా వాడితే చాలా మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయి. కామన్‌గా ఎందుకు అలా వాడాలంటే ఇప్పుడు వరిలో అది ఒక సింగిల్ టైమ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి కంకి వస్తే మరి ఇంకొకసారి అలా రావడం జరగదు. ఓన్లీ వన్స్ మాత్రమే ఫ్లవరింగ్ వస్తది. కాబట్టి అటువంటి పంటలో మేము ఫ్లవరింగ్ వచ్చే ముందే మేము ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వగలిగితే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. దాంతో పాటు ఆ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా గింజలుగా మారడంలో హెల్ప్ చేస్తుంది. బట్ అదర్ క్రాప్స్ టమాటో గాని, మిర్చి గాని అటువంటి పంటలో వంకాయ గాని అటువంటి పంటల్లో దట్ ఆర్ మల్టిపుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అటువంటి ప్లాంట్స్‌తో మీరు ఎటువంటి స్టేజ్‌లో ఇచ్చినా కూడా నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఎస్పెషల్లీ వన్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. అటువంటి ప్లాంట్స్‌లో మీరు ప్రీ ఫ్లవరింగ్ ఫ్లవర్ అయితే 5-10 డేస్ ముందుగా ఇస్తే చాలా మంచి బెనిఫిట్స్ మన పంటల్లో వస్తాయి. ఈ యొక్క ప్రొడక్ట్ నేను చెప్పినట్టు మన పంటలో దిగుబడి, దాంతో పాటు మన పంటలో నాణ్యత ఐ మీన్ సైజ్, షేప్, కలర్ దీంట్లో ఈ యొక్క అగ్రిమాస్ అనే ప్రొడక్ట్ ఏముంది ఒక ఆల్గే నుంచి తయారు చేయబడుతుంది. ఆ ఒక ఆల్గే కెపాసిటీ ఏమంటే ఇది ఎలా ఈ యొక్క ఆల్గే ఎక్కడ అవైలబుల్‌గా ఉంటదంటే అట్లాంటిక్ అనే సముద్రంలో ఉంటది. ఆ యొక్క ఆల్గే స్పెషాలిటీ ఏమంటే ఇది డీప్ ఇన్‌సైడ్ ద ఓషన్ పెరుగుతుంది. డీప్ ఇన్‌సైడ్ ద ఓషన్ ఎటువంటి ఒక పరిస్థితుల్లో పెరుగుతుంటే వాటర్ ప్రెషర్ ఉంటది. ప్రాపర్ సన్‌లైట్ ఉండదు. ప్రాపర్ న్యూట్రియంట్స్ ఉండవు. ప్రాపర్ గాలి ఉండదు. దాంతో పాటు వాటర్ నుంచి ప్రెషర్ ఉంటది. ఈ అన్ని ప్రెషర్‌ని ఎదిరించి ఆ ఆల్గే ఏముంది చానా యొక్క ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆల్గే కెపాసిటీ ఏమంటే ఇన్ని ప్రెషర్స్‌లో ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ వాటర్ అనేది చాలా కోల్డ్‌గా ఉంటది. వాటర్ ప్రెషర్ ఉంటది. వాటర్‌లో సాల్ట్ కంటెంట్ ఉప్పు అంశం అనేది చాలా ఎక్కువ ఉంటది. సన్‌లైట్ ప్రాపర్‌గా ఉండదు. బట్ అయినా కూడా ఆ ఒక ఆల్గే ఉంది చాలా ఎక్కువగా ఫ్లవర్స్‌ని తెస్తుంది. అటువంటి పొటెన్షియల్ మన పంటలో కూడా మేము ఇవ్వొచ్చని ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఆల్గేని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మేము మన పంటల మీద స్ప్రే చేస్తే అటువంటి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ పరిశ్రమ నుంచి అయ్యే ఒత్తడాన్ని ఎదిరించడానికి కావాల్సిన ఒక ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మన పంటలో కూడా పెంచొచ్చని ఒక ప్రొడక్ట్‌ని మేము స్ప్రే చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రొడక్ట్ ఎక్కువగా ఫ్లవర్‌ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా కాయగా మారడం ద్వారా మన దిగుబడిలో మన పంట నాణ్యత పెంచడంలో కూడా హెల్ప్ చేయబడుతుంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎలా వాడొచ్చంటే ప్రతి 15 లీటర్స్ వాటర్‌కి మీరు 20 ఎంఎల్ దాకా వాడాల్సి ఉంటది. ఆర్ సింపుల్‌గా చెప్పాలంటే మీరు ప్రతి లీటర్ నీటిలో 2 ఎంఎల్ ప్రతి లీటర్ నీటికి మీరు 2 ఎంఎల్ దాకా ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడి మీరు స్ప్రే చేయొచ్చు. ఎటువంటి పంటల్లో స్ప్రే చేయొచ్చంటే అన్ని రకాల పంటల్లో ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. మీరు వెజిటబుల్ గానీ, ఫ్రూట్ గానీ, ప్లాంటేషన్ క్రాప్స్ కానీ, ఫీల్డ్ క్రాప్స్ కానీ, వరి అటువంటి అన్ని రకాల పంటల్లో మీరు వాడొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రాప్స్ అన్ని రకాల పంటలో మీరు 2 ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్‌కి మీరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడితే మీకు ఎటువంటి బెనిఫిట్స్ మన పంటల్లో వస్తాయి. ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా రిప్రొడక్షన్ రేట్ చాలా ఎక్కువ పెరుగుతుంది. పాలినేషన్ మంచిగా జరుగుతుంది. కాబట్టి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్‌గా మారడం జరుగుతుంది. మన పంటలో ప్రొడక్టివిటీ మంచిగొస్తది. స్ట్రెంత్ అనేది మంచిగొస్తది. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ రెసిస్టెన్స్ దాంతో పాటు డిసీజ్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. మన పంటల్లో వ్యాధులు రాకుండా ఉండడానికి ఒక ఇమ్యూనిటీని కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా మేము మన పంటకి అందించొచ్చు. సిమిలర్ వే వి హావ్ వన్ మోర్ ప్రొడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఈ యొక్క ప్రొటెక్ట్ ప్రొడక్ట్ ఏముంది స్పెషల్లీ ఫర్ ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. మన పంటల్లో వచ్చే శిలీంధ్ర వ్యాధులకి ఒక మద్దు అని చెప్పొచ్చు. ఆర్ ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ ఎలా తయారు చేయబడుతుందంటే ఒక ఆస్కోఫైలమ్ నాడోసమ్ అనే ఒక మొక్క నుంచి తయారు చేస్తారు. ఇది కూడా అట్లాంటిక్ ఓషన్‌లో ఉంటది. ఆ ఒక ఆస్కోఫైలమ్ నాడోసమ్ అనే ఒక మొక్క స్పెషాలిటీ ఏమంటే ఆ ఒక మొక్కకి ఎటువంటి ఒక వ్యాధులనేది రావు. ఈదర్ ఫంగల్ డిసీజెస్ నార్ బాక్టీరియల్ డిసీజెస్ నార్ వైరల్ డిసీజెస్ ఎటువంటి వ్యాధులనేది ఆ ఒక ఆస్కోఫైలమ్ నాడోసమ్ అనే మొక్కకి రాదు. అటువంటి ఇమ్యూనిటీని
మన పంటకు కూడా ఇవ్వచ్చు అని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేము పంట మీద స్ప్రే చేసినప్పుడు పంటలో మేము ఒక రూట్స్ ఏరియాలో వేసినప్పుడు పంట అబ్జర్వ్ చేసుకుని ఆ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ మన పంటలో కూడా వస్తాయి. దీన్ని ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్తారు. సీవీడ్ బేస్డ్ ప్రోడక్ట్ అని చెప్తారు. ఆస్కోఫైలం నాడుసమ్. ఇది కూడా అట్లాంటిక్ ఓషన్ లో దొరికే ఒక మొక్క నుంచి తయారు చేస్తారు. ఇది స్పెషల్ గా చాలా ఎఫెక్టివ్ గా శిలీంధ్ర వ్యాధుల్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేయబడుతుంది. మన పంటలో వచ్చే డిఫరెంట్ శిలీంధ్ర వ్యాధులు, ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఆ ఫంగల్ డిసీజెస్ ని ఎదిరించడానికి హెల్ప్ చేస్తుంది. కామన్ గా ఒక 100 వ్యాధులు వస్తే ఆ 100 వ్యాధుల్లో దాదాపు 70% వ్యాధులు అనేది శిలీంధ్రాల నుంచి వస్తాయి. అండ్ రిమైనింగ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అండ్ వైరల్ డిసీజెస్ అండ్ నెమటోడల్ డిసీజెస్ వస్తాయి. మేజర్ ఆఫ్ ద డిసీజెస్ ఏమున్నాయి, ఫంగల్ డిసీజెస్ ఏమున్నాయి, అటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడంలో ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేయబడుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే సిస్టమిక్ యాక్షన్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా. సిస్టమిక్ యాక్షన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ యాక్షన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఒక చిన్న గాయం అయింది అనుకున్నాం మన కాలులో కానీ లేకుంటే మన బాడీ పార్ట్స్ లో కానీ, కామన్ గా దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే మనుషులుగా మేము దాన్ని ఒక ఆయింట్మెంట్ కానీ ఒక టీటీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఆయింట్మెంట్ మేము ఒక గాయం పైన ఇస్తాం. దాన్ని కాంటాక్ట్ అని పిలుస్తారు. లీఫ్ మీద ఒక వ్యాధి వచ్చింది, దాని మీద ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేస్తే అక్కడుండే వ్యాధిని, అక్కడుండే శిలీంధ్రాన్ని, డిసీజ్ జనరేట్ చేసే ఒక శిలీంధ్రాలను మేము చంపుతుంది ఈ ప్రోడక్ట్. స్ప్రెడ్డింగ్ ని, దాంతో పాటు ఆ ఒక ఫంగస్ ని అక్కడే చంపడం ద్వారా డిసీజ్ స్ప్రెడ్డింగ్ ని కూడా తగ్గిస్తుంది. దీన్ని కాంటాక్ట్ యాక్షన్ అని పిలుస్తాం. ఆన్ స్పాట్ అప్లై చేసినప్పుడు ఆ ఫంగల్ డిసీజ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ సిస్టమిక్ యాక్షన్ గురించి వస్తే అదర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒక గాయానికి ఒకటి ఆయింట్మెంట్ వేస్తాం, దానికి కాంటాక్ట్ అని పిలుస్తాం. ఇంకొకటి మేము డాక్టర్ దగ్గర పోయి టీటీ ఇంజెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ టీటీ ఇంజెక్షన్ అనేది మనకి చేయిలో కానీ మన వీపు ఏరియాలో కానీ ఇవ్వడం జరుగుతుంది. బట్ బాడీలో ఎక్కడ గాయం ఉంటుందో ఏ పార్ట్, అదర్ పార్ట్ అయినా కూడా ఆ ఒక్క ఇంజెక్షన్ అనేది రీచ్ అయ్యి మన గాయం అనేది అక్కడ హీల్ అయిపోతుంది. మేము ఇంజెక్షన్ ఎక్కడ తీసుకున్నా కూడా ఆ ఇంజెక్షన్ అనేది సిస్టమ్ ద్వారా ప్రవహించి మన బాడీలో ఉండే ఎనీ పార్ట్ లో ఉండే గాయానికి అది అక్కడ పోయి పనిచేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సిస్టమిక్ యాక్షన్. సిమిలర్ మన పంటలో కూడా అంతే. రూట్ సిస్టమ్ లో ఒక వ్యాధి వచ్చింటే మేము లీఫ్ పైన స్ప్రే చేసినా కూడా ఆ ప్రోడక్ట్ అనేది, ఆ ప్రోటెక్ట్ అనేది సిస్టమ్ ద్వారా పోయి రూట్ సిస్టమ్ లో అయిన ఒక గాయానికి ఆర్ డిసీజెస్ ని సాల్వ్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దీన్ని సిస్టమిక్ యాక్షన్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమంటే దిస్ ఇస్ యాంటీ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. మన పంటల్లో వ్యాధులకి రెసిస్టెన్స్ అనేది పెంచడానికి ఇవ్వదు. కామన్ గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, మేము ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడతాం. ఆల్ అవుట్ కానీ మార్టిన్ కానీ ఇటువంటి మస్కిటో కాయిల్స్ వాడతాం. కొన్నిసార్లు మస్కిటో కాయిల్ ఆన్ అయినా కూడా దోమలు అనేది చాలా ఎక్కువ తిరగడం జరుగుతుంది మన ఇంట్లో కానీ ఆర్ ఎనీ అదర్ సిచ్యువేషన్స్ లో కానీ. ఎందుకు అలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది కంటిన్యూస్ గా వాడడం ద్వారా ఏమైతుంది, మన హౌస్ ఫ్లైస్ లో కానీ మస్కిటోస్ లో కానీ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఆ కెమికల్ కి. అప్పుడు ఆ మెషిన్ ఆన్ అయినా కూడా ఎటువంటి ఫరక్ అనేది పడదు. మన పంటల్లో కూడా అంతే. మన రైతులు కెమికల్స్ ని తీసుకొని వచ్చి వాడుతుంటారు. ఆ కెమికల్స్ ఏమైతాయంటే మీరు స్ప్రే చేసినప్పుడు, ప్రతిసారి ఏదైనా స్ప్రే చేసినప్పుడు అది రెసిస్టెన్స్ అనేది పెరుగుతా పోతుంది. కామన్ గా మన రైతులు ఏం చేస్తారంటే, ఒక వ్యాధి వచ్చి ఉంటుందంటే, ఒక కీటకం వచ్చిందంటే ఫస్ట్ ఒక కెమికల్ ని తీసుకొని వచ్చి స్ప్రే చేస్తారు. దాంట్లో అది కంట్రోల్ అవ్వడం లేదంటే నెక్స్ట్ పోయి సేమ్ కెమికల్ తీసుకురాకుండా డిఫరెంట్ కెమికల్ ని తీసుకొని వచ్చి స్ప్రే చేస్తారు. ఎందుకు అలా స్ప్రే చేస్తారంటే ఫస్ట్ కెమికల్ కి రెసిస్టెన్స్ వచ్చేసి ఉంటది కాబట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్ కి ఎందుకు స్ప్రే చేస్తారంటే అది ఆ కొత్త ప్రోడక్ట్ లో మేబీ రెసిస్టెన్స్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు అలా స్ప్రే చేయడం జరుగుతుంది. అటువంటి రెసిస్టెన్స్ మన పంటల్లో ఈ యొక్క ప్రోడక్ట్ కి రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవ్వదు. ఈ యొక్క ప్రోడక్ట్ మీరు ప్రతిసారి స్ప్రే చేసినప్పుడు కూడా కొత్తగా ఉంటది. ప్రతిసారి స్ప్రే చేసినప్పుడు కొత్తగా ఉండడం ద్వారా డిసీజ్ రెసిస్టెన్స్ అనేది, ఈ యొక్క ప్రోడక్ట్ రెసిస్టెన్స్ అనేది పెరగదు కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేయడంలో హెల్ప్ చేస్తుంది. దీన్ని ఎలా వాడొచ్చు అంటే, ఈ యొక్క ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ మీరు విత్తన శుద్ధిలో వాడొచ్చు. ప్రతి కిలో విత్తనానికి 10 గ్రామ్స్ దాకా వేసి మీరు విత్తన శుద్ధి చేసి మన పంటలో స్టార్టింగ్ స్టేజెస్ లో మీరు విత్తనం భూమిలో వేసినప్పుడు మన కుళ్ళి వ్యాధులు వస్తాయి.
మన విత్తనం అనేది కొలిపోతాం జరుగుతుంది. అటువంటి వ్యాధులు రాకుండా ఫంగల్ డిసీజెస్, డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్ అని చెప్పొచ్చు. అటువంటి డిసీజెస్‌ని రాకుండా మీరు వాడొచ్చు. దీన్ని రూట్ ట్రీట్మెంట్‌లో కూడా వాడొచ్చు. హ్యూమిక్ లిక్విడ్‌తో పాటు మీరు 10 గ్రామ్ ప్రోటెక్‌ని కూడా ఆ వాటర్‌లో యాడ్ చేసి మీరు విత్తన శుద్ధి చేస్తే డిసీజెస్, డాంపింగ్ ఆఫ్ డిసీజెస్ అనేది ఉంటాయి. అవి డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తది. దీన్ని ఇంకొక విధానంలో ఎలా వాడొచ్చంటే, మీరేసే ఎరువులు యూరియా, డీఏపీ, పొటాష్ దాంతో పాటు కూడా ప్రతి ఎకరానికి 1 కిలో దాకా మీరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. సిమిలర్ వే దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే ఎలా చేయాలంటే ప్రతి లీటర్ నీటికి 2 గ్రామ్స్ ఏసి స్ప్రే చేయడం కూడా మీరు చేయొచ్చు. ఎప్పుడు స్ప్రే చేయాలంటే బిఫోర్ డిసీజ్ హ్యాపెన్స్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అని చెప్తాం. ఇప్పుడు మేము కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఎందుకు తీసుకుంటాం? కోవిడ్ వైరస్ కోవిడ్ అనే ఒక సోంకొచ్చినాక తీసుకుంటామా? బిఫోరే తీసుకుంటామా? కామన్‌గా అందరూ బిఫోర్ ఎందుకు తీసుకుంటారు? ఫ్యూచర్‌లో వచ్చే కోవిడ్ వైరస్ కాంటాక్ట్‌ని మేము ఎదిరించినప్పుడు మన బాడీలో ఒక ఇమ్యూనిటీ ఉండాలని తీసుకుంటాం. సిమిలర్ ప్రొడక్ట్ మన అగ్రి ప్రోటెక్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రొడక్ట్ ఏం చేస్తుంది? ఫ్యూచర్‌లో వచ్చే డిసీజెస్‌ని కూడా కంట్రోల్ చేయడంలో, ఒక ఇమ్యూనిటీ ఇవ్వడంలో ఒక ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి మన పంటలో ఒక మంచి డిసీజ్ ఇమ్యూనిటీని మేము క్రియేట్ చేయొచ్చు ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా. దీన్ని మీరు ఒకసారి స్ప్రే చేసినప్పుడు 7 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటాం. ఫస్ట్ డోసేజ్ తీసుకున్నాక ఒక 60-70 డేస్ తర్వాత మేము ఎలా ఇంకొక డోస్ తీసుకుంటామో ఫాలో అప్ డోసేజ్, సిమిలర్ వే ప్రోటెక్ కూడా అంతే. ఒక స్ప్రే చేసిన తర్వాత 7-10 డేస్ తర్వాత ఇంకొక స్ప్రే చేస్తే ఒక మంచి ఇమ్యూనిటీ అనేది జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మన పంటల్లో వచ్చే మన వరి తీసుకుంటే వరిలో వచ్చే కామన్ వ్యాధులేమంటే ఒకటి అగ్గి తెగులు, కాటుక వ్యాధి, బూడిద వ్యాధి ఇటువంటి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫంగల్ డిసీజెస్ ఉంటాయి. ప్లాంటిక్స్ అనే యాప్‌ని వాడండి ఆర్ గూగుల్ లెన్స్‌ని వాడండి. ఈ యాప్ ద్వారా మీరు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద కాజ్, ఒక వ్యాధి వచ్చిందా, ఒక కీటకం వచ్చిందా, ఆర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ పోషకాల కొరత వలన మన పంటలో డిఫరెంట్ సిమ్టమ్స్ వచ్చిందా మీరు అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లాంటిక్స్ PLANTIX అనే ఒక యాప్ ఉంటది. 3 లీవ్స్ ఉంటాయి ఆ ఒక యాప్‌లో. దాన్ని వాడితే మీరు ఫీల్డ్ లెవెల్ వర్క్ చేసేటప్పుడు ఇట్ విల్ బి బెనిఫిషియల్. దీన్ని డాంపింగ్ ఆఫ్ డిసీజెస్ అని చెప్తాం. మీరు బయట నర్సరీ నుంచి గాని అదర్ ప్లేసెస్ నుంచి నాటుని తీసుకొనొచ్చి భూమిలో వేసినప్పుడు ఒక 5-10 డేస్ తర్వాత దీన్ని డిసీజెస్ అని చెప్తాము. ఇది కూడా ఒక ఫంగల్ డిసీజెసే. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి మీరు ప్రోటెక్ట్‌ని మీరు విత్తన శుద్ధి ఆర్ రూట్ ట్రీట్మెంట్‌తో వాడితే ఇటువంటి డిసీజెస్‌ని మేము కంట్రోల్ చేయొచ్చు. ఇది కామన్‌గా వెజిటబుల్ క్రాప్స్‌లో చాలా ఎక్కువగా ఉంటది. టమాటో, మిర్చి అటువంటి పంటల్లో చాలా ఎక్కువగా ఉంటది. ఇటువంటి డిసీజెస్‌ని కూడా మీరు తగ్గించొచ్చు. మన మిరపకాయల్లో ఇంకొక వ్యాధొస్తుంది ఆంత్రాక్నోస్. రెడ్ అవ్వాల్సిన మిరపకాయ ఏమైతది వైట్ అయిపోతా ఉంటది. ఇటువంటి వ్యాధుల్ని కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా మీరు ఒక ఇమ్యూనిటీ అనేది క్రియేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. విల్ట్ డిసీజెస్, చెట్టు అనేది కంప్లీట్‌గా చనిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు. దిస్ ఈస్ కాల్డ్ ఫిసేరియం విల్ట్. ఇది అన్ని రకాల పంటల్లో వస్తది. మన షుగర్ కేన్ గాని, మిరపకాయ గాని, టమాటో గాని, పత్తి గాని అన్ని రకాల పంటల్లో ఇది ఫిసేరియం విల్ట్ అనేది మన కంది గాని ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్‌లో కందికి చాలా ఎక్కువగా వస్తది. దాంతో పాటు వేరుశెనగలో కూడా ఈ యొక్క విల్ట్ అనే వ్యాధొస్తది. అండ్ చిక్‌పీ, చిక్‌పీలో కూడా ఇప్పుడు ప్రెజెంట్ చిక్‌పీ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ చిక్‌పీలో కూడా వస్తా ఉంటది. ఎటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయాలంటే మీరు దీన్ని లీఫ్ మీద స్ప్రే చేసినా కూడా ఆ ఒక్క ప్రొడక్ట్ అనేది రూట్ దగ్గరకి రీచ్ అయ్యి రూట్‌లో అయ్యే డిసీజెస్‌ని కూడా కంట్రోల్ కామన్‌గా ఫిసేరియం విల్ట్ అనేది రూట్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా ఈ ప్లాంట్ అనేది డ్రై అవ్వడం జరుగుతుంది. అటువంటి రూట్స్‌లో అయ్యే డిసీజెస్‌ని మీరు స్ప్రే చేస్తే ఆటోమేటికల్లీ ఆ ఒక ప్రొడక్ట్ అనేది రూట్‌కి రీచ్ అయ్యి అక్కడ అయ్యే డిసీజెస్‌ని కూడా మేనేజ్ చేయడానికి ఈ ప్రోటెక్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫంగల్ డిసీజెస్‌ని ఎస్పెషల్లీ ఫంగల్ డిసీజెస్‌ని ఆహ్, ఒక మేనేజ్ చేయడానికి, ఒక ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేయబడుతుంది. దిస్ ఈస్ ద దిస్ ఈస్ ద ప్రొడక్ట్ హౌ ఇట్ కెన్ బి యూజ్డ్. దీన్ని డ్రిప్ ద్వారా కూడా మీరు వాడొచ్చు. డ్రిప్ ద్వారా వాడాలనుకుంటే
మీరు డ్రిప్ చాలా మంచిగా ఎఫిషియెంట్ గా పనిచేయడం జరుగుతుంది. చెప్పండి, ఇది చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. వి హ్యావ్ వన్ మోర్ ప్రోడక్ట్ అగ్రి-82. అందరికి ఈ ప్రోడక్ట్ గురించి తెలిసే ఉంటది. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ వి యూజ్ వెస్టేజ్ అగ్రి కేటగిరీలో. మేము ఏ ప్రోడక్ట్ స్టార్టింగ్ ఎక్కువగా వాడతామంటే ఒకటి అగ్రి-82, అగ్రి గ్రాన్యూల్స్ కానీ, హ్యూమిక్ లిక్విడ్ కానీ, నానోటెక్ కానీ చాలా ఎక్కువ వాడడం జరుగుతుంది. బట్ అందరికీ దీని గురించి అందరికీ అవగాహన ఉంటుంది, ఎలా ప్రోడక్ట్ వర్క్ చేస్తుందో అని. దీనికి ఒక ఇప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ ని నానో టెక్నాలజీ బేస్ గా అప్గ్రేడ్ చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ ని నానో టెక్నాలజీ టెక్నాలజీకి ఇప్పుడు డెవలప్ చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ రిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు అంటే, మీరు పాత ప్రోడక్ట్ కి కంపేర్ చేస్తే ఈ యొక్క ప్రోడక్ట్ థిక్నెస్ అనేది తగ్గించారు. ఇది ఒక పెట్రోల్ కన్సిస్టెన్సీలో ఉంటది అని చెప్పొచ్చు. మన పాత ప్రోడక్ట్ అనేది ఇంజిన్ ఆయిల్, మన బైక్ లో కానీ కార్ లో కానీ వాడే ఇంజిన్ ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటది. బట్ ఈ యొక్క ప్రోడక్ట్ అగ్రి-82 నానో టెక్నాలజీ బేస్ ప్రోడక్ట్ ఏముంది, అది పెట్రోల్ కన్సిస్టెన్సీలో ఉంటది. ఇది ఎందుకు ఇలా డెవలప్ చేశారంటే స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని పెంచడానికి. మన పాత ప్రోడక్ట్ లో, పాత అగ్రి-82లో స్టికింగ్ ఎబిలిటీ, అంటుకో ఒక పర్సెంటేజ్ ఏముంది, అది 70% ఉంటే స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ అనేది 30% ఉండే. మేము వేసే కెమికల్ అనేది 70% దాకా అందుకో ఒక క్షమత మన పాత ప్రోడక్ట్ లో ఉండే. స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ ఓన్లీ 30% ఉండే. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సిన ఫ్యాక్టర్ ఏమంటే స్ప్రెడింగ్. ఎందుకంటే మన రైతులు ఎలా స్ప్రే చేస్తారంటే, ఏదైనా ఒక కెమికల్ ని ఒక లీఫ్ పైన భాగంలో మాత్రమే స్ప్రే చేస్తారు. కింద వైపున వాళ్ళు స్ప్రే చేయరు. ఓన్లీ టాప్స్ లీఫ్ లో మాత్రమే స్ప్రే చేసుకుని వెళ్ళిపోతారు. ఒక ఫ్యాక్ట్ ఏమంటే, డిసీజెస్ అనేది, వ్యాధులు అనేది, కీటకాలు అనేది లీఫ్ పైన భాగం కింద ఎక్కువగా, లీఫ్ కింద భాగంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేము కింద అనేది స్ప్రే చేయాలా. బట్ కామన్ గా మన రైతులు అలా చేయరు. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఆ పైన స్ప్రే చేసిన కెమికల్ ని కింద స్ప్రెడ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్ప్రెడింగ్ ఎబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టికింగ్ ఎబిలిటీ. ఈ యొక్క కొత్త ప్రోడక్ట్ లో, నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ లో ఈ యొక్క స్ప్రెడింగ్ ఎబిలిటీని 70% దాకా పెంచారు. స్టిక్కింగ్ ఎబిలిటీ ఎంత కావాలో అంత మాత్రం పెట్టారు. 30% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. స్ప్రెడింగ్ ఎబిలిటీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. స్టిక్కింగ్ ఎబిలిటీ మేము ఏమన్నామంటే, ఇప్పుడు ఆ ఒక డెమోస్ కి అలవాటు పడి మేము డెమోస్ ద్వారా మేము విల్ జస్ట్ ఫీల్ దట్ ద ప్రోడక్ట్ ఈస్ వర్కింగ్ గుడ్ ఆర్ నాట్. బట్ ఇది ప్రోడక్ట్ సెల్యులార్ లెవెల్లో వర్క్ చేస్తుంది కాబట్టి కొత్త ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా పర్ఫార్మెన్స్ జరుగుతుంది. కాబట్టి స్ప్రెడింగ్ ఎబిలిటీని ఒక కాన్సన్ట్రేట్ చేసి కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే, 2 గ్లాస్ వాటర్ లో ఒక గ్లాస్ లో ఒక డ్రాప్ ఆఫ్ పెట్రోల్ వేయండి, ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక డ్రాప్ ఇంజిన్ ఆయిల్ వేయండి. దీన్ని మీరు ఒక అనలైజ్ చేస్తే పెట్రోల్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కంపేర్ టు ఇంజిన్ ఆయిల్. ఎందుకంటే పెట్రోల్ ఎందుకు చాలా తొందరగా అంటే, బికాస్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ థిక్నెస్. కాబట్టి తొందరగా ఇది స్ప్రెడ్ అవుతుంది. సిమిలర్ వే మన పంటల్లో కూడా అంతే. మేము వేసే దాంతో పాటు ఇచ్చే కెమికల్, ఫంగిసైడ్ కానీ, బ్యాక్టీరియాసైడ్ కానీ, ఆర్ ఎనీ అదర్ కెమికల్ కానీ మీరు స్ప్రే చేసినప్పుడు తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి, లీఫ్ కింద భాగానికి స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సుపీరియర్ పెనిట్రేషన్ ద్వారా, మరి నార్మల్ స్ప్రెడ్డింగ్ ద్వారా. సుపీరియర్ పెనిట్రేషన్ అంటే లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు లీఫ్ మీద ఉండే పత్ర రంధ్రాల ద్వారా అది లోపల పోయి కింద భాగాన్ని నుంచి అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ స్ప్రెడింగ్. అండ్ అనదర్ సార్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ ఇస్ నార్మల్ స్ప్రెడింగ్ అని చెప్పొచ్చు. ఒక డ్రాప్ అక్కడే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క ప్రోడక్ట్ స్ప్రెడర్ గా, యాక్టివేటర్ గా, వెక్టర్ గా, యూనిఫామ్ మిక్చర్ గా, మరి వాటర్ అబ్సార్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి మన మట్టిలో హెల్ప్ చేయబడుతుంది. యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ ప్రోడక్ట్. మేము బయట నుంచి నూనె కానీ, తీసుకుని పౌడర్ కానీ కొన్నిసార్లు వాటర్ లో డిజాల్వ్ అవ్వదు బికాస్ ఆఫ్ డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్. ఈ యొక్క అగ్రి-82 ఏం చేస్తుంది, మన వాటర్ సర్ఫేస్ టెన్షన్ ని, వాడే కెమికల్ సర్ఫేస్ టెన్షన్ ని ఈక్వల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆ కెమికల్ అనేది యూనిఫామ్ గా మేము వాటర్ లో మిక్స్ చేయడం జరుగుతుంది. ఇక ప్రోడక్ట్ అన్ని రకాల ప్రోడక్ట్స్ లో వాడచ్చు. కెమికల్ ఫర్టిలైజర్స్ లో కూడా వాడచ్చు. మీరు వాడే ఎరువులు, యూరియా, డిఏపి, పొటాష్ లో కూడా ప్రతి కిలో ఎరువుకి మీరు 3 to 4 ml దాకా వాడాల్సి ఉంటుంది. ఒక ఎఫిషియన్సీని పెంచడానికి మీరు వాడే కెమికల్స్
ఇన్సెక్టిసైడ్స్ కీటకాల మందు కానీ పాటు వాడాల్సి ఉంటుంది. ప్రతి క్యాన్కి 5 నుంచి 10 ml దాకా. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి లీటర్ నీటిలో 1/2 ml దాకా వాడాల్సి ఉంటుంది. దాంతో పాటు దీన్ని మీరు వాడే కలుపు మందులో కూడా వాడొచ్చు. కలుపు మందులో వాడాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 1 ml వాడాల్సి ఉంటది. బట్ అదర్ కెమికల్స్ ఉన్నాయి. దాంతో పాటు 1/2 ml పర్ లీటర్ మాత్రమే సరిపోతుంది. ఇలా ఈ ప్రోడక్ట్ ని మీరు డిఫరెంట్ స్టేజెస్ లో ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజెస్ టిల్ ఎండింగ్ స్టేజెస్ వాడొచ్చు. ప్రతి ఒక్క వెస్టేజ్ ప్రోడక్ట్స్ తో ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు మిక్స్ చేయాలా. అప్పుడు ఆ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్ వే వి హ్యావ్ అగ్రి అక్వాజెల్. ఈ ప్రోడక్ట్ కూడా అందరికి దీని గురించి ఒక అవగాహన ఉంటది. ఇది ఎస్పెషల్లీ ఫర్ వాటర్ స్టోరేజ్ కోసం, వాటర్ ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి, దాంతో పాటు మేము ఇచ్చే ఎరువులు ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి హెల్ప్ చేయబడుతుంది. కామన్ గా ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే వాటర్ ని జెల్ రూపంలో మార్చేసి ఆ జెల్ రూపంలో ఉండే వాటర్ మళ్ళీ బయటకు రావాలంటే రూట్ అబ్సార్ప్షన్ మాత్రమే ఇస్ ఓన్లీ సొల్యూషన్. ఎప్పుడు వాటర్ అనేది జెల్ గా మారుతుందో దాంట్లో ఉండే వాటర్ మళ్ళీ బయటకు రావాలంటే రూట్స్ అనేది అబ్జర్వ్ చేయాలా. అప్పుడు మాత్రమే వాటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది వాటర్ వేస్టేజ్ అనేది తగ్గిస్తుంది. అప్ టు 50% దాకా మేము వాటర్ ని సేవ్ చేసి 50% తక్కువ వాటర్ తో మేము పంటని పండించగలం. దాంతో పాటు మేము వాడే కెమికల్ ఎరువులు వేస్ట్ అవ్వకుండా, కామన్ గా 100 కిలోలు యూరియా వాడితే ఆ 100 కిలో యూరియాలో 40-50% వేస్ట్ అయితా ఉంటది భూమిలో ఆవిరయ్యి. లేకుంటే భూమి లోపల పదరంలో లీచ్ అయ్యి లాసెస్ అవుతుంటాయి. అటువంటి లాసెస్ ని ఈ యొక్క అగ్రి అక్వాజెల్ అనేది తగ్గిస్తుంది. ఈ యొక్క అగ్రి అక్వాజెల్ ఏం చేస్తుంది, ఆ యొక్క న్యూట్రియన్స్ ని దాంతో పాటు వాటర్ ని అబ్జర్వ్ చేసి జెల్ గా మార్చుకుంటది. అప్పుడు ఆ వాటర్ అనేది దాంట్లో న్యూట్రియన్స్ అనేది రిలీజ్ అవ్వాలంటే ఓన్లీ రూట్ వచ్చి అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఆ వాటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మన భూమిని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిలబడే శక్తిని మేము 500% దాకా పెంచొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని అందరికీ తెలుసు. దిస్ ఇస్ అ కామన్ డెమో. 15 days, 20 days, కొన్నిసార్లు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్, ఎన్వైరన్మెంటల్ రీజన్, క్లైమాటిక్ రీజన్స్, వాటర్ షార్టేజ్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎదురించడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సిమిలర్ వే నేల కోత, సాయిల్ ఎరోషన్ అని చెప్తాం. అటువంటి సాయిల్ ఎరోషన్ నుంచి కూడా ఇది తగ్గించడానికి మనకి సహాయపడుతుంది. ఇక ప్రోడక్ట్ ని మీరు యూజువలీ ఎక్స్ట్రీమ్లీ సారీ, స్టార్టింగ్ స్టేజ్ లో వాడితే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మీరు పంట వేసేటప్పుడు వారు విత్తనం వేసేటప్పుడు వారు భూమి తయారు చేసేటప్పుడు దీన్ని వాడొచ్చు. సాయిల్ అప్లికేషన్ గా వాడాలనుకుంటే ప్రతి ఎకరానికి 1 నుంచి 2 కిలోల దాకా వాడొచ్చు. ఏడాదికి ఒకసారి చాలు, ప్రతి పంటకి వేయాల్సిన అవసరం ఉండదు. అదే ప్లాంటేషన్ క్రాప్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి కానీ టెంకాయ కానీ అటువంటి పంటల్లో మీరు ఒక చెట్టుకి 40 నుంచి 80 గ్రాముల దాకా, డిపెండింగ్ ఆన్ ఏజ్ ఆఫ్ ది ప్లాంట్. ఏజ్ ఆఫ్ ది ప్లాంట్ చాలా ఎక్కువగా ఉంటే మీరు డోసేజ్ ని 100 గ్రామ్స్ దాకా ప్రతి ఒక్క చెట్టుకు కూడా మీరు పెంచి ఈ యొక్క ప్రోడక్ట్ ని ఇవ్వచ్చు. దీన్ని కొంచెం గమనించండి. ఈ యొక్క ప్రోడక్ట్ ని, వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని డిఫరెంట్ దశలో, మన పంట దశలో స్టేజెస్ లో ఎలా వాడొచ్చు. స్టార్టింగ్ దశ భూమి తయారు చేసేటప్పుడు కానీ, విత్తనం వేసేటప్పుడు కానీ మీరు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి అక్వాజెల్, అగ్రి 82 వాడడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏమి ఖచ్చితంగా వాడాలంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి అక్వాజెల్, అగ్రి 82. అది అదర్ ప్రోడక్ట్ ఏముంది, అగ్రి ప్రొటెక్ట్ ని మీరు నెక్స్ట్ స్టేజ్ కూడా స్కిప్ చేయొచ్చు. 2వ దశలో మీరు భూమి తయారు అయిన తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలా, రూట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. దాంట్లో హ్యూమిక్ లిక్విడ్ అండ్ ప్రొటెక్ట్ ని వాడండి. దీని ద్వారా మీరు మంచి రూట్ సిస్టమ్ ని మంచిగా డెవలప్ చేయొచ్చు, సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ని డెవలప్ చేయొచ్చు, పంట గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు వ్యాధులు రాకుండా మన పంటల్లో మేము కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు థర్డ్ స్టేజెస్ ఒక గ్రాండ్ గ్రోత్ ఫేస్ అని పెరుగుతాం, పెరుగుదల ఒక హంతం అని పిలుస్తాం. మీరు విత్తనం వేసి నారేసి 15 నుంచి 20 రోజుల తర్వాత ఈ యొక్క దశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్ మరియు అగ్రి 82 ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రి హ్యూమిక్ ఏం చేస్తుంది, పెరుగుదల మంచిగా రావడానికి, పిలకలు, కొమ్మలు, ఆకులు, చెట్టు డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయబడుతుంది. దాంతో పాటు అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ ఏముంది, డిసీజ్ రెసిస్టెన్స్, వ్యాధులు రాకుండా
దాంతో పాటు గ్రోత్ మంచిగా రావడానికి, రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి కూడా అగ్రిగోల్డ్ హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు స్ప్రే ద్వారా కూడా వాడొచ్చు. దాంతో పాటు దీన్ని సాయిల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. మీరు వాడే ఎరువుల్లో కూడా మిక్స్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడొచ్చు. ఒక ఎకరానికి మీరు దీన్ని 300 గ్రామ్స్ దాకా వాడొచ్చు. మీరు వాడే ఎరువుల్లోగా వాడితే మీరు స్ప్రే చేయాలనుకుంటే బెస్ట్ డోసేజ్ వచ్చేసి 2 గ్రామ్ పర్ లీటర్. ప్రతి లీటర్ నీటిలో 2 గ్రామ్ వేసి స్ప్రే చేస్తే ఈ యొక్క స్టేజ్‌లో మీకు చాలా ఒక బెనిఫిట్స్ వస్తాయి. అగ్రి 82 వాడితే ఈ యొక్క 2 ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ పుష్ చేయడానికి అగ్రి 82 హెల్ప్ చేయబడుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ స్టేజ్. మూడో దశలో ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడడం ద్వారా మేము మంచి గ్రోత్ ని, ఈ యొక్క డిసీజ్ ఇమ్యూనిటీని పెంచొచ్చు. ఫోర్త్ స్టేజ్ ఫ్లవరింగ్ వచ్చే 5 to 10 డేస్ ముందు అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 స్ప్రే చేయాలా. అగ్రిమాస్ స్ప్రే చేస్తే చాలా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ అనేది చాలా ఎక్కువగా కాయగా మారతాయి. అగ్రి ప్రొటెక్ట్ అనే ప్రోడక్ట్ ని వాడితే ఈ ఫ్లవరింగ్ దశలో వచ్చే వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి ఫ్లవరింగ్ తర్వాత వ్యాధులు వస్తే మన దిగుబడిలో 5% నుంచి 50% దాకా దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి మేము ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఎప్పుడైనా గానీ డిసీజ్ రావడానికి ఇవ్వకూడదు. కాబట్టి అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, మన ఫ్లవరింగ్ స్టేజ్‌లో వచ్చే ఒక డిసీజెస్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్‌ని ఇదే స్టేజ్‌లో వాడాలని ఏం లేదు. ఎనీ స్టేజ్‌లో మీరు ఈ యొక్క ప్రోడక్ట్స్‌ని వాడొచ్చు. బట్ నేను చెప్తుండేది ఇది ఎస్పెషల్లీ ఈ స్టేజ్‌లో వాడితే మీకు చాలా బెనిఫిట్‌గా ఉంటదని. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్లవరింగ్ అయ్యి 5 to 10 డేస్ తర్వాత మన వరిలో పాలు పొంగే సమయం మిల్కింగ్ స్టేజ్ అని పిలుస్తాం. మన అదర్ క్రాప్స్‌లో చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి. ఆ ఒక్క స్టేజ్‌లో అగ్రి నానోటెక్, అగ్రి 82 స్ప్రే చేస్తే మన పంట నాణ్యత, దాంతో పాటు దిగుబడి పెంచడంలో ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. కామన్ క్వెషన్స్ ఏమంటే విస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని బయట కెమికల్ ప్రొడక్ట్స్‌తో మిక్స్ చేయొచ్చా అని కొంతమంది ప్రశ్న ఉంటది. మేజర్‌లీ మీరు హ్యూమిక్ లిక్విడ్ 82 నానోటెక్‌ని మీరు మిక్స్ చేసి వాడొచ్చు. అండ్ మీ అదర్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ప్రొటెక్, అగ్రిమాస్ మరియు మన అగ్రిగోల్డ్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకు అవాయిడ్ చేయండి అని చెప్తున్నానంటే దీంట్లో మైన్యూట్ అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. యూజువల్లీ దీన్ని మిక్స్ చేయడం కూడా వాడుతారు. బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే దీంట్లో అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీన్ని కెమికల్‌లో మిక్స్ చేసినప్పుడు ఆ కెమికల్ బాండింగ్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది పర్ఫార్మెన్స్ మంచిగా రాదు. కాబట్టి అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్ మరియు అగ్రిగోల్డ్‌ని అవాయిడ్ చేసి అదర్ ప్రొడక్ట్స్ మీరు మిక్స్ చేసి కావాల్సుంటే వాడొచ్చు. అండ్ కొంతమంది ఫీల్డ్ లెవెల్‌లో వర్క్ చేసేటప్పుడు రైతులు మీరు కొత్తగా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా హ్యూమిక్ ప్రొడక్ట్స్‌ని వాడింటే, హ్యూమిక్ లిక్విడ్ ప్రొడక్ట్స్‌ని వాడింటే సిమిలర్ ప్రొడక్ట్స్ మన మార్కెట్‌లో ఒక స్మాల్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్‌లో మనకి దొరుకుతాయని చెప్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు వేరుశనగ నూనె. 1 కిలో వేరుశనగ నూనె తయారు చేయాలంటే మనకి 3-4 కిలోల దాకా వేరుశనగ కావాల్సుంటది. 1 కిలో ప్రైస్ మీరు ₹100 తీసుకున్నా కూడా 4 కిలోస్ ప్రైస్ ₹400లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరుగుతుంది. బట్ బయట మార్కెట్‌లో మనం వేరుశనగ నూనె అనేది ₹170, ₹180, ₹200లో దొరుకుతాయి. వాళ్ళు 400 ఇన్వెస్ట్ చేసి మనకి ₹200లో ఇస్తారనమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి దీని ద్వారా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌ని పొందాలంటే దాంట్లో మంచి గ్యారంటీ ఉండాలి. మంచి క్వాలిటీ ఉండాలంటే మీరు దాన్ని అందివలసిన ప్రైస్‌ని అందించేస్తే మాత్రమే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మీకు దొరుకుతుంది. ఫ్రీగా వస్తుంది, తక్కువలో దొరుకుతుందంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ బిహైండ్ ఇట్ అని చెప్పొచ్చు. సిమిలర్ వే ఇంకొక ప్రశ్న ఉంటది. వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్‌ని సేంద్రియ పద్ధతిలో వాడొచ్చా? కొంతమంది సేంద్రియ పద్ధతిలో సాగుని చేసేవాళ్ళుంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అని పిలుస్తాం. అటువంటి పరిస్థితుల్లో వాడొచ్చా? అటువంటి సాగులో వాడొచ్చా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అంటే డెఫినెట్‌లీ యెస్. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్‌కి కావాల్సిన అన్ని రకాల లైసెన్సెస్ ఉన్నాయి. G2 ఫార్మ్ గాని, ఆర్గానిక్ లైసెన్స్ కానీ, ఇప్పుడు రీసెంట్‌గా మనకి కొన్ని ప్రొడక్ట్స్‌కి G3 లైసెన్స్ కూడా రావడం జరిగింది. అగ్రి గ్రాన్యూల్స్‌కి, హ్యూమిక్‌కి మనకి G3 లైసెన్స్ కూడా వచ్చింది. ఈ ప్రొడక్ట్ లైసెన్స్ ఉంటే మనకి ఈ ఒక ప్రొడక్ట్స్‌ని ఆల్ స్టేట్స్‌లో మీరు వాడొచ్చు. మనకి G2 ఫార్మ్, G3 ఫార్మ్ దాంతో పాటు ఆర్గానిక్ లైసెన్స్ ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా రైతులకి ఇవ్వచ్చు. ఎటువంటి హిండర్‌నెస్ లేకుండా చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి ప్రొడక్ట్‌కి లైసెన్స్ ఉన్నాయా? లేదా? అని అడుగుతుంటారు ఫీల్డ్ లెవెల్‌లో. డెఫినెట్‌లీ వి హావ్.
అందరి దగ్గర ఒక కాపీ పెట్టుకోండి. అది మీరు పొందాలంటే info@myvistage.comకి ఒక మెయిల్ చేయండి. మీ పేరు, మీ ఐడీ నంబర్, దాంతో పాటు మీ స్టేట్, ఈ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ సర్టిఫికేట్ అని ఒక మెయిల్ చేస్తే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా మీకు అందిస్తారు. సిమిలర్‌గా ఇంకొక ప్రశ్న ఉంటది. మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని కీటకాల నిర్వహణ కోసం వాడొచ్చా అంటే నో. మన వెస్టేజ్ ప్రెజెంట్ ఉండే కేటగిరీలో ఎటువంటి కీటకాల నిర్వహణ చేసే ఎటువంటి ప్రొడక్ట్స్ లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి ఏ పంటలో ఏ ఒక సింప్టమ్స్ వచ్చిందని దాని ప్రకారంగా మీరు ప్రొడక్ట్స్ ఇవ్వడం ఇట్ విల్ మేక్ యూ మోర్ బెనిఫిషియల్. అండ్ కొంతమంది రైతులు అడుగుతుంటారు, సమ్‌టైమ్స్ దే గెట్ ఓవర్ ఎక్సైటెడ్ అని మంచిగా ఒక మంచి దిగుబడి సాధించుంటాం. వేస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ ని వాడి అంటే నో, అలా చేయకండి. ఎందుకంటే ఈ యొక్క మన మట్టి అనేది కెమికల్ కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయింది. ఆ కెమికల్ అడిక్షన్ నుంచి మేము ఏకదం బయటకి రావడం కుదరదు. స్టేజ్ బై స్టేజ్ రావాల్సి ఉంటది. మేమేమన్నా డైరెక్ట్ గా ఒకేసారి వచ్చేస్తే మన దిగుబడిలో చాలా పెద్ద మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి మేము స్టేజ్ బై స్టేజ్ రావాల్సి ఉంటది. దాంతో పాటు మన దేశ జనాభాకి కావాల్సిన ప్రొడక్షన్ ని మేము అచీవ్ చేయాలంటే కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో జరగదు. మేము సేంద్రియ పద్ధతిలో మేమేమైనా సాగుని చేసకపోతే మన దేశ జనాభాకి కావాల్సిన ఫుడ్ ప్రొడక్షన్ ని అచీవ్ చేయలేము. కాబట్టి మేము ప్రొడక్ట్స్ ని స్టేజ్ బై స్టేజ్, పర్సెంటేజ్ బై పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటది. ఫస్ట్ స్టేజ్ లో మేము 30% ఆఫ్ అవర్ ప్రొడక్ట్, 70% ఆఫ్ ద కెమికల్. నెక్స్ట్ ఒక క్రాప్ కి మీరు 35% మన ప్రొడక్ట్, 65% బయట కెమికల్. ఇలా మీరు పర్సెంటేజ్ తగ్గించి ఒక మినిమల్ పర్సెంటేజ్, కెమికల్ అనేది బ్యాడ్ అని కాదు, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రోడక్ట్. బట్ ఏమంటే దాన్ని చాలా ఎక్సెసివ్ గా వాడుతున్నాం కాబట్టి మనకి డ్యామేజెస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా వాడితే అంతే మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది. మన దేశ జనాభాకి కావాల్సిన ఫుడ్ ప్రొడక్షన్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే ఇండియన్ ఫార్మింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రీసెంట్ సర్వే ప్రకారం ఏమి తెలుసుకున్నారంటే కంప్లీట్ వరల్డ్ పాపులేషన్ ఏముంది, ఆ పాపులేషన్ కి కావాల్సిన ఫుడ్ ప్రొడక్షన్ ని మేము జస్ట్ ఇండియాలోనే పెంచొచ్చు అనే ఒక స్టడీని చేశారు. అటువంటి పొటెన్షియల్ మన సాయిల్ లో ఉంది. కెమికల్ వాడి మేము మన భూమిని కంప్లీట్ గా డ్యామేజ్ చేసాం. ఆ డ్యామేజ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ని పొందడానికి మేము ఇటువంటి ఆర్గానిక్ ఇంటగ్రేటెడ్ న్యూట్రియంట్ అని చెప్పవచ్చు. కెమికల్ యాజ్ వెల్ as ఆర్గానిక్ ప్రోడక్ట్ ని వాడితే మన హెల్త్ కూడా మంచిగా ఉంటది. మంచిగా వస్తుంది. ఒక గమనిక ప్రాపర్ గా ఫాలో చేయండి. ఎందుకంటే ప్రాపర్ గా ఫాలో చేస్తే మాత్రమే మాకు మంచి రిజల్ట్ అనేది డోసేజ్ ప్రాపర్ గా ఫాలో చేయండి. డోసేజ్ ప్రాపర్ గా ఫాలో చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మీలో చాలా మంది రైతులు ఉంటే ప్రోడక్ట్ ని ఫస్ట్ వాడండి, దాని తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే